హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. కె మధుబాల గారు రచించిన రాధిక ప్రియుడు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ 1985 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథను మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. కథలోకి వెళ్ళిపోదామా? అడియార్ గేట్ హోటల్లో అతడు గది తీసుకున్నాడు. మేనేజర్ స్వయంగా వచ్చి అతన్ని రూమ్ నెంబర్ 30కి తీసుకువెళ్ళాడు. గవర్రాజు గారు, మా హోటల్లో మీకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఏవైనా లోటుపాట్లుంటే నాతో ఫోన్లో చెప్పండి అన్నాడు మేనేజర్. గవర్రాజు నవ్వుతూ మేనేజర్ వంక చూశాడు. నీదాకా రావాల్సిన అవసరం ఉండదు, నాకు కావాల్సింది నాకెప్పుడూ దొరుకుతుంది అన్నాడు గవర్రాజు సగర్వంగా. తెల్లటి మీసాలు, తెల్లబడిన కనుబొమ్మలు, బుర్ర పైభాగంలో గుండ్రటి బట్టతల, కిందకి వెళ్లాడుతున్న తెల్లటి వెంట్రుకలు. గవర్రాజును చూడగానే అతడిలో ఏదో హోదా గోచరిస్తుంది. 60 ఏళ్ల గవర్రాజు కోటీశ్వరుడు. అతనికి ఎన్నో కంపెనీలున్నాయి. అతని వద్ద సెలవు తీసుకుని హోటల్ మేనేజర్ వెళ్ళిపోయాడు. గవర్రాజు బటన్ నొక్కాడు. హోటల్ బేరర్ గదిలోకొచ్చాడు. డింపుల్ స్కాచ్ విస్కీ సోడా పట్రా అన్నాడు గవర్రాజు. బేరర్ వెళ్ళిపోయాడు. గవర్రాజు టైం చూశాడు. 5 కావస్తోంది. కాసేపట్లో బేరర్ వచ్చాడు. సోఫా ముందున్న చిన్న బల్ల మీద విస్కీ బాటిల్ని, గ్లాసులను పెట్టాడు. సోడా బుడ్లను కింద ఉంచాడు. గ్లాసులో ఒక బడా పెగ్ పోసి, పైదాకా సోడా పొయ్యి అన్నాడు గవర్రాజు. అతడు చెప్పినట్లే చేశాడు బేరర్. ఐస్ క్యూబ్స్, గదిలో ఉన్న రిఫ్రిజిరేటర్లో నుంచి ఐస్ క్యూబ్స్ తెచ్చి గ్లాస్లో పడేశాడు. నీ పేరు? ఆనందం సార్. టు యువర్ హెల్త్ అని గవర్రాజు తాగడం ప్రారంభించాడు. నేను వెళ్ళనా సార్? వెళ్ళు అన్నాడతను. గవర్రాజు ఆలోచిస్తూ విస్కీ సేవిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి అతను ప్లేన్లో మద్రాసుకొచ్చాడు. మద్రాసులో తను చేయవలసినవి ఎన్నో పనులున్నాయి. డబ్బు మీదకు అతడి ఆలోచనలు వెళ్ళాయి. ఎంత డబ్బున్నా మనిషికి ఇంకా కావాలి. ఈ డబ్బు చాలు, నాకొద్దు అనే మనిషి ఈ లోకంలో ఉండడు. తలుపు బయట ఏదో చప్పుడైంది. కమిన్ అన్నాడు గవర్రాజు. తలుపును తోసి ఒక యువతి నవ్వుతూ లోపలికి చూసింది. క్షమించండి, ఇది నా గదనుకుని పొరపడ్డాను, నాది పక్క గది అందామె. ప్లీజ్ కమిన్ అన్నాడతను. ఆమె లోపలికొచ్చింది. ఆమె వైపు అతడు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె అందాన్ని కవులు కూడా వర్ణించలేరు. మెళ్ళో చాలా ఖరీదైన నగలు, వజ్రాల కమ్మలు కనిపిస్తున్నాయి. ధనవంతురాల్లా ఉంది. కూర్చో, నా పేరు ఎంజీ రాజు అన్నాడతను. ఐయామ్ మిస్ కుసుమ అందామె. మీ నాన్నగారు బిజినెస్లో ఉన్నారనుకుంటాను. ఆమె తీయగా నవ్వింది. నేను బిజినెస్లో ఉన్నాను అందామె. నువ్వు చేసే బిజినెస్ ఏమిటి? ఆమె టైం చూసింది. తటాలున్న సోఫాలో నుంచి లేచింది. నన్ను క్షమించండి, ఒక ఫ్రెండ్ వస్తాడు, నేను నా గదికి వెళ్ళాలి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు మై రూమ్ అందామె. పక్క గదేగా, వస్తాను అన్నాడతను. ఆమె వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది. ఆమె కట్టిన పట్టు చీర, ధరించిన నగలు, వాటి విలువ అంచనా వేస్తూ విస్కీ గ్లాస్ని అందుకున్నాడతను. ఎయిర్ కండిషన్ డైనింగ్ హాల్లో ఫ్లోరసెంట్ లైట్లు వెలుగుతున్నాయి. గవర్రాజు ఒంటరిగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతడి టేబుల్ పక్క నుంచి ఆమె వెళ్తుంది. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. నీతో స్నేహితులు లేకపోతే నువ్విక్కడే కూర్చోవచ్చు అన్నాడతను. ఐ విల్ బి డిలైటెడ్ అందామె. ఎదురుగా కుర్చీలో కూర్చుంది. బేరర్ వచ్చాడు. మెనూ కార్డ్ చూసి ఆమె ఆర్డర్ ఇచ్చింది. మరేమైనా మీకు కావలిస్తే చెప్పండి అందామె. నువ్వు సరిగ్గా ఆర్డర్ ఇచ్చావు అన్నాడు గవర్రాజు. బేరర్ వెళ్ళిపోయాడు. హాల్లో 100 మంది పైన డిన్నర్ సేవిస్తున్నారు. నీ బిజినెస్ గురించి చెప్పలేదు? గవర్రాజు ఆమెకు జ్ఞాపకం చేశాడు. అదంతా ఇక్కడ చెప్పలేను, దగ్గరలో ఎవరూ లేరు, తర్వాత చెప్తాను అందామె. నీదేవూరు? బాంబే. బేరర్ పదార్థాలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఇద్దరూ తినడం ప్రారంభించారు. గవర్రాజు బాగా విస్కీ సేవించి ఉంటాడని ఆమె గ్రహించింది. అతడు నిశాలో ఉన్నట్లు ఆమె కనిపెట్టింది. మీ బిజినెస్ గురించి చెప్పండి అందామె. ఈ ప్రాంతంలో ఎంజీ రాజు పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆంధ్రాలో నాకు షుగర్ మిల్సు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కోటీశ్వరుల లిస్టులో నా పేరు ఎప్పుడో ఎక్కింది అన్నాడతను. కోటీశ్వరుడితో డిన్నర్ సేవిస్తున్నందుకు నేను సంతోషించాలి అందామె. నీ అంత అందమైన యువతి నా ఎదురుగా కూర్చున్నందుకు నేను సంబరపడుతున్నాను అన్నాడతను. డిన్నర్ ముగిసింది. ఇద్దరూ డైనింగ్ హాల్లో నుంచి బయటకు నడిచారు. నడవమట నడుస్తున్నారు. బిల్ విషయం మర్చిపోయాను అన్నాడు గవర్రాజు. డోంట్ బోదర్, నా అకౌంట్లో వేయమని మొదటే చెప్పాను అందామె. 30వ నెంబర్ గది ముందు అతడు ఆగాడు. రండి, నా గదికి వెళ్దాం అందామె. పద అన్నాడతను. 31వ గది తాళం చెవిని ఆమె తిప్పింది. తలుపును తోసి లోపలికి నడిచింది. ప్లీజ్ కమిన్ అందామె. గవర్రాజు లోపలికెళ్ళాడు.
సోఫాలో కూర్చున్నాడు. సోఫా ముందున్న టీపాయ్ మీద నోట్ల కట్టెలున్నాయి. కుడివైపునున్న మంచం మీద నోట్ల కట్టెలున్నాయి. అన్నీ 100 రూపాయల నోట్లు. ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టెలు పడుండటం అతనికి ఆశ్చర్యంగా అగుపించింది. పక్క గది కూడా నాదే అందామె. ఆ గదిలో ఎవరుంటారు? ఆ గదిలో నుంచి ఈ గదిలోకి వెళ్ళొచ్చు. ఆ గది నా బిజినెస్కి ఉపయోగపడుతుంది. నీ బిజినెస్ ఏమిటి? అడిగాడతను మళ్ళా. కుసుమ విచిత్రంగా నవ్వింది. మీలా నాకు ఫ్యాక్టరీలు లేవు, మిల్స్ లేవు. అయితే ఇంత డబ్బు నీకెలా వస్తుంది? కొన్ని కిటుకులు తెలుసుకుంటే ఎంత డబ్బైనా మన చేతుల్లో ఉంటుంది. ఆ కిటుకులను గురించి చెప్తే వింటాను అన్నాడు గవర్రాజు. ఎవ్వరితోటి చెప్పనని హామీ ఇస్తే మీకంతా విన్నవిస్తాను. నేనెవ్వరికీ చెప్పను అన్నాడతను. నాతో రండి అంది కుసుమ. తలుపు తెరిచి పక్క గదిలోకి తీసుకెళ్ళింది. ఆ గదిలో ఎవరూ లేరు. ఒక గోడ నుంచి మరో గోడకు తాళ్లు కట్టబడి ఉన్నాయి. తాళ్ల మీద తడిగా ఉన్న 100 రూపాయల నోట్లు వేళ్లాడుతున్నాయి. పైన ఫ్యాన్ తిరుగుతుంది. గాలికి కింద పడకుండా ప్రతి నోట్కి క్లిప్పు పెట్టబడి ఉంది. ఈ నోట్లు ఎందుకు తడిసిపోయాయి? ఒక ద్రవంలో ముంచి వాటిని ఆరేశాను. ఆరేయాక కట్టకట్టేయొచ్చు అందామె. ఈ నోట్లు ఎలా వచ్చాయి? టైప్ మిషన్ లాంటి యంత్రం వైపు ఆమె చూపించింది. ఇది పోర్టబుల్ ప్రింటింగ్ యూనిట్. జపాన్లో తయారైంది. లోపల 100 రూపాయల నోట్లు ప్లేట్లున్నాయి. ఈ బటన్ నొక్కితే ముద్రించబడిన నోట్లు బయటకొస్తాయి. వాటిని ద్రవంలో ముంచి ఇలా ఎండబెట్టాలి అందామె. ఇవన్నీ నకిలీ నోట్లా? ఆమె తలాడించింది. కానీ ఎవ్వరూ నకిలీ అని తెలుసుకోలేరు అందామె. ఇదంతా నువ్వు ఒంటరిగా చేస్తున్నావా? నాకో పార్ట్నర్ ఉన్నాడు. అతని సమర్థత వలనే నోట్లు ఇంత బాగా ముద్రించబడుతున్నాయి. ఎవరతను? ప్రభుత్వం సెక్యూరిటీ ప్రెస్లో ఒకప్పుడు అతను పనిచేసేవాడు. నోట్లను ముద్రించటమే అతని పని. అతడికి రావాల్సిన ప్రమోషన్ రాలేదు. విసిగెత్తి అతను రిజైన్ చేసేశాడు. కక్షతో అతడు ఈ నోట్లను ముద్రించటంలో నాకు సహాయపడుతున్నాడు అందామె. ఈ మిషన్ మీద గంటకు ఎన్ని నోట్లు ముద్రించొచ్చు? గంటకు 1000 నోట్లు ముద్రించొచ్చు అందామె. గవర్రాజు మెదడులో లెక్కలు రేసుగుర్రాల్లా పరిగెత్తాయి. గంటకు 1,00,000. 24 గంటలు మిషన్ నడిస్తే 24 లక్షలు. 4 రోజులు దాటి మరో 4 గంటలు మిషన్ని నడిపితే 1,00,00,000 రూపాయలు. గవర్రాజు సిగరెట్ వెలిగించబోయాడు. ప్లీజ్ ఈ గదిలో కాల్చొద్దు, డేంజరస్ అందామె. అతడు సిగరెట్ను కేసులో దాచేశాడు. ఒక తాడు మీదున్న 2 నోట్లను అతడు తీసుకున్నాడు. వాటిని ముట్టుకు చూసిందామె. ఆరిపోయాయి అంది. వీటిని నేను ఉంచుకుంటాను అన్నాడతను. ఉంచుకోండి. జేబులో నుంచి 200 రూపాయల నోట్లు తీసి అతడు ఆమెకిచ్చాడు. థ్యాంక్స్. మీరు నాకిచ్చిన హామీ మర్చిపోకండి. ఈ చిన్న యంత్రం మూలంగా నేను, నా పార్ట్నరు చెరో 5 కోట్లు గడించేశాం. గవర్రాజు త్రుళ్ళిపడ్డాడు. ఈ నోట్లు నాకు ఏ రేటు నమ్ముతారు? మొదట్లో అమ్మాలనుకున్నాం. ఇప్పుడు అవసరం లేదు. బ్యాంకి వాళ్ళు ఈ నోట్లను సందేహించకుండా తీసుకుంటున్నారు అందామె. తన చేతిలో ఉన్న నోట్లను అతడు మరోసారి పరీక్షించాడు. అసలు నోట్లలా ముద్రించబడ్డాయి అన్నాడతను. అదంతా మిషన్ ప్రభావం. మిషన్లో నా పార్ట్నర్ తయారు చేసిన ప్లేట్లున్నాయి అందామె. అతడు ఆమె వంక నవ్వుతూ చూశాడు. రేపు రాత్రి ఇదే టైంలో నిన్ను కలుసుకుంటాను అన్నాడు గవర్రాజు. వెల్కమ్ అందామె. మర్నాడు గవర్రాజు చాలా బిజీగా ఉన్నాడు. బెల్ నొక్కాడు. బేరర్ రాగానే తన జేబులోని నకిలీ 100 రూపాయల నోటిచ్చి ఒక గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ ప్యాకెట్ తెమ్మన్నాడు. బేరర్ నోట్ను తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపట్లో తిరిగొచ్చాడు. ఒక ప్యాకెట్ను అతడికిచ్చి తతిమా డబ్బంతా ఇచ్చాడు. నకిలీ నోటు వెంటనే చెల్లిపోయింది. ఆమె చెప్పింది నిజమే. 10 దాటాక అతడు మరో నోటును బ్యాంకుకి పంపాడు, హోటల్ గుమాస్తా ద్వారా. ఈ నోటు మా హోటల్కి వచ్చింది, తీసుకోవచ్చా అడిగాడు గుమాస్తా. బ్యాంక్ ఆఫీసర్ నవ్వాడు. ఈ నోటు తీసుకోవడానికి నువ్వు సంశయిస్తే నువ్వు హోటల్ మూసేయాలి. ప్రభుత్వం నోట్లన్నీ ఇలాగే ఉంటాయి అన్నాడతను. వెనక్కి తిరిగొచ్చి అదంతా హోటల్ గుమస్తా గవర్రాజుకు చెప్పాడు. గవర్రాజు ఆనందంగా సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ ఆలోచించసాగాడు. ఆ మిషన్ తను కొనాలి. ఏ 100 కోట్లో ముద్రించి తను అందరికంటే ధనవంతుడు కావాలి. ఆమె అమ్ముతుందో లేదో. అమ్మనంటే ఆమెను భయపెట్టాలి. తనకు డబ్బు కావాలి. రాత్రి 10ంటికి గవర్రాజు ఆమె గదికి వెళ్ళాడు. నడవాలో ఎవరూ లేరు. మెల్లిగా తలుపు మీద తట్టాడు. ఆమె తలుపు తెరిచింది. లోపలికెళ్ళి అతను సోఫాలో కూర్చున్నాడు. తలుపు మూసి ఆమె లాక్ చేసింది. చెప్పండి అందామె నవ్వుతూ. ఆ మిషన్ జపాన్లో దొరుకుతుందా? ఆమె నవ్వింది. నా పార్ట్నర్ జపాన్ వెళ్ళి ఆ మిషన్ చేయించాడు. అటువంటి మిషన్ ఈ లోకంలో ఒక్కటే ఉంది. ఆమె వంక సూటిగా చూశాడతను. అది నాకు అమ్ము అన్నాడతను. సారీ అందామె. అతడు స్కాచ్ విస్కీ బాగా సేవించి డిన్నర్ పూర్తి చేశాడు. కుసుమ, నేను తలుచుకుంటే నీ బిజినెస్ నాశనం అవుతుంది బెదిరించాడతను.
ప్లీజ్ అటువంటిది ఏది చేయకండి, మీరు హామీ ఇచ్చారు, మర్చిపోకండి అందామె. ఆ మిషన్ నాకు అమ్మేయి, నీ గురించి ఎక్కడా చెప్పను అన్నాడతను. ఆ మిషన్ పోతే నాకు బతకడానికి ఆధారం ఉండదు, మీరు 50 లక్షలు ఇస్తే ఆ మిషన్ ఇచ్చేస్తాను అందామె. ఎక్కువ అడుగుతున్నావో? 2 రోజుల్లో మీరు ఆ డబ్బు ముద్రించుకోవచ్చు అందామె. ఆ డబ్బు నీకెలా కావాలి? రొక్కంగా అందామె. రేపు రాత్రి ఇదే టైంకి నేను వస్తాను రొక్కంతో అన్నాడు గవర్రాజు. రండి అందామె. మిషన్ని ప్యాక్ చేసుంచు, నేను హైదరాబాద్కి పట్టుకుపోతాను, నాకు అక్కడ చాలా పెద్ద భవనం ఉంది అన్నాడతను. ప్యాకింగ్ మీరే చేసుకోవాలి అందామె. రేపు మాట్లాడుకుందాం అన్నాడతను. తలుపు దాకా వెళ్ళి ఆమె అతడికి సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఈవేళ రాత్రి నాకు నిద్ర పట్టదు, ఆ మిషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాను అన్నాడతను. ఇటుపైన నాకు ఏ బెంగా ఉండదు, నేను ముద్రించిన డబ్బుతో, మీరిచ్చే డబ్బుతో హాయిగా ఎక్కడో జీవించొచ్చు అందామె. తూల్తూ గవర్రాజు తన గదికి చేరుకున్నాడు. తన ఇంటికి ఎస్టీడీ కాల్ చేశాడు. అటువైపున అతడి 3వ భార్య రిసీవర్ ఎత్తింది. గవర్రాజు అన్నాడతను. చెప్పండి అంది భార్య. 50 లక్షలు రొక్కంగా ఇచ్చి రేపటి విమానంలో మూర్తిని ఇక్కడికి పంపించు, చాలా అర్జెంట్ అన్నాడతను. అలాగే అందామె. నువ్వెలా ఉన్నావు? మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అంది. తొందరగానే వస్తాను అని రిసీవర్ పెట్టేశాడతను. మర్నాడు రాత్రి గవర్రాజు ఆమెను కలుసుకున్నాడు. పెద్ద లెదర్ బ్యాగ్ను ఆమె ముందు పెట్టాడు. 50 లక్షలు అన్నాడతను విజయవంతంగా. జిప్పర్ తెరిచి ఆమె నోట్ల కట్టల వైపు చూసింది. జిప్పర్ని మూసేసింది. ఆ మిషన్ని ఎలా ఆపరేట్ చేయాలో నాకు క్షుణ్ణంగా చెప్పాలి అన్నాడతను. మీకు అంతా చెప్తాను, కొన్ని నోట్లు ప్రింట్ చేసి చూపిస్తాను, మీకే సమస్య ఉండదు, హైదరాబాద్ వెళ్ళాక మీరే స్వయంగా ముద్రించవచ్చు అన్నామే. అదే నాకు కావాలి అన్నాడతను. రేపొద్దుట 10ంటికి మనం కలుసుకుందాం, అప్పుడంతా మీకు నేర్పుతాను అందామే. అలాగే చేద్దాం, వెళ్ళనా? నా కోసం ఒక ఫ్రెండ్ రాబోతున్నాడు. ఆమెకు గుడ్ నైట్ చెప్పి గవర్రాజు తన గదికి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుంచి ప్లేన్లో డబ్బు తెచ్చిన మూర్తి గదిలో ఉన్నాడు. గవర్రాజు సోఫాలో కూర్చున్నాడు. మూర్తి, డిన్నర్ గదికి తెప్పించు ఇద్దరికీ అన్నాడు. మరెవరైనా వస్తారా సార్ అడిగాడు మూర్తి. నువ్వు నేను కలిస్తే ఇద్దరం అవుతాంగా అన్నాడు గవర్రాజు. అవును సార్ అన్నాడు మూర్తి. మొదట స్కాచ్ విస్కీ ఒక పెగ్గు పోసి తర్వాత డిన్నర్ తెమ్మను అన్నాడు గవర్రాజు. గ్లాస్లో విస్కీ పోసి ఐస్ క్యూబ్స్ వేసి సోడా కలిపి మూర్తి అతడి ముందు పెట్టాడు. ఈవేళ జాగారం చేద్దాం అన్నాడతను. ఈవేళ శివరాత్రి కాదు సార్, ఈవేళ గవర్రాజు రాత్రి అన్నాడతను గంభీరంగా నవ్వుతూ. మూర్తి బయటికి వెళ్ళిపోయాడు. టెలిఫోన్ మోగింది. ట్రంక్ కాల్ ఫ్రమ్ మారిషస్ సార్ అంది హోటల్ ఆపరేటర్. కనెక్ట్ మీ అన్నాడతను. కాసేపట్లో కనెక్షన్ వచ్చింది. ఎంజీ రాజు గారా అందో పురుష కంఠం అటువైపు నుంచి. ఎస్, ఎంజీ రాజునే అన్నాడతను. నేను జగన్నాథ్ని సార్ అన్నాడతను. హలో, ఎలా ఉన్నావు? క్షేమంగా ఉన్నాను. మా ప్రభుత్వానికి మీరు చిన్న సహాయం చేయాలి. చెప్పు. ఇండియన్ కరెన్సీలో మా ప్రభుత్వానికి 10 కోట్లు అప్పు కావాలి అన్నాడు జగన్నాథ్. అంతేనా అన్నాడు గవర్రాజు తను కొన్న మిషన్ గురించి ఆలోచిస్తూ. అక్కడి బ్రోకర్స్తో మాట్లాడి ఆ అప్పు మాకొచ్చేటట్లు మీరు చూడాలి. 10 కోట్లు ఇండియన్ కరెన్సీలో ఇస్తే చాలు. మా దేశం ఆ డబ్బుని ఇండియాలోనే ఖర్చు పెడుతుంది. కొన్ని మిషన్లు మేము కొనాలి అన్నాడతను. ఎంతకాలంలో మీకు కావాలి 10 కోట్లు? 2 నెలల లోపల. ఆ మాత్రం దానికి బ్రోకర్లు ఎందుకు? మీ ప్రభుత్వానికి నేనే 10 కోట్ల అప్పుగా ఇస్తాను అన్నాడు గవర్రాజు. అది మీరు చేస్తే మా ప్రభుత్వం మిమ్మల్ని పూజిస్తుంది. మారిషస్ ప్రధానమంత్రి మీకు స్పెషల్ రిసెప్షన్ ఇస్తారు పోర్ట్ లూయిలో అన్నాడు జగన్నాథ్. మిస్టర్ జగన్నాథ్, 2 నెలల లోపల 10 కోట్లు నా దగ్గర రెడీగా మీకోసం ఉంటుందని మీ ప్రధానమంత్రితో చెప్పు. నాకు కావాల్సింది 12% వడ్డీ. వడ్డీ ఇస్తారు సార్, మా ప్రధానమంత్రితో చెప్తాను. అవసరమైతే మీరు ఇక్కడికి రావచ్చు. మీ ప్రధానమంత్రి ఎప్పుడు రమ్మన్నా వస్తాను అన్నాడు గవర్రాజు. ఆయనతో అంతా మాట్లాడి మీకు నేను మళ్ళా ఫోన్ చేస్తాను. గుడ్ నైట్ సార్ అన్నాడు జగన్నాథ్. తను చెప్పిన ప్రకారం 10ంటికి గవర్రాజు 31వ నెంబర్ గది ముందు నడిచి తలుపును తట్టాడు. ఏ జవాబు లేదు. గట్టిగా 4 సార్లు తట్టాడు. ఎవరూ పలకలేదు. విసుగెత్తి తన గదికెళ్ళి టెలిఫోన్ రిసీవర్ని ఎత్తాడు. హలో అందొక యువతి రిసెప్షన్ కౌంటర్ నుంచి. రూమ్ నెంబర్ 31కి కనెక్షన్ ఇయ్యి అన్నాడతను. ఆ గదిలో ఎవరూ లేరు సార్ అందామె. రూమ్ నెంబర్ 31లో ఉండే కుసుమ ఏమైంది? నిన్న రాత్రి 11ంటికి ఆమె గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది సార్. అతడు క్షణకాలం ఆలోచించాడు. హలో
31, 32 నెంబర్ గదులు నేను తీసుకుంటాను. గది తాళం చెవి నాకు పంపండి అన్నాడు గవర్రాజు. పంపుతాను సార్ అందామె. కాసేపట్లో బేరర్ ఒక తాళం చెవిని తెరిచి అతడికిచ్చాడు. గవర్రాజు 31వ నెంబర్ గది తలుపు తెరిచి లోపలికెళ్ళాడు. ఆ గది నుండి తలుపు తెరుచుకుని 32వ నెంబర్ గదిలోకెళ్ళాడు. గోడలకి కట్టిన తాళ్లు మాయమయ్యాయి. తను చూసిన మిషన్ టేబుల్ మీద ఉంది. గవర్రాజు మిషన్ బటన్ నొక్కాడు. ఏమీ కదల్లేదు. 2-3 సార్లు బటన్ని నొక్కి చూశాడు. ఏ విధంగానూ ఉపయోగపడలేదు. మిషన్ని ఎలా నడపాలో ఆమె తనకు చెప్తానంది. ఏదీ చెప్పకుండానే ఆమె మాయమైంది. గవర్రాజు కోపంగా మిషన్ వైపు చూశాడు. తన్ని మోసం చేసి పారిపోలేదు. అతడు తన గదికి నడిచాడు. డైరెక్టరీలో ఒక నెంబర్ చూశాడు. రిసీవర్ ఎత్తి ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ రామన్ హియర్ అందో కంఠం. మీరు వెంటనే 31వ నెంబర్కి వచ్చి చూడండి. కుసుమ అనే యువతి నకిలీ నోట్లను 32వ గదిలో ముద్రిస్తోంది అన్నాడతను. మీరెవరు? నేను ఎంజీ రాజుని. నాకు అనుమానం వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను అన్నాడతను. చాలా థ్యాంక్స్ రాజుగారు, వెంటనే వస్తున్నాం అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ రామన్తో గవర్రాజు 32వ నెంబర్ గదిలోకి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ రామన్ అక్కడున్న మిషన్ వైపు చూశాడు. ఈ మిషన్ మీద ఆమె నకిలీ నోట్లు ఎలా ముద్రించింది అడిగాడతను. ఆ నోట్లను నాకు అమ్మడానికి ప్రయత్నించింది అన్నాడు గవర్రాజు. రాజుగారు, ఇంపాసిబుల్. ఇది పాతబడిన టైప్ రైటర్. నకిలీ నోట్లు దీంతో ముద్రించలేరు. మీరు పొరబడ్డారు అన్నాడు రామన్. అదే మిషన్ కోసం తను 50 లక్షలు ఇచ్చినట్లు అతను చెప్పలేకపోయాడు. ఆమె ముద్రించిన నోట్ ఒకటి నా దగ్గరుంది అన్నాడు గవర్రాజు. ఇవ్వండి చూస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. తన జేబులో ఉన్న 100 రూపాయల నోటును గవర్రాజు ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. నోటు వంక ఇన్స్పెక్టర్ రామన్ పరీక్షగా చూశాడు. ఇది నకిలీ నోటు కాదు, మన ప్రభుత్వం ముద్రించిన నోటు అన్నాడతను. కాసేపు గవర్రాజు నోటమ్మట మాట పెగల్లేదు. ఇన్స్పెక్టర్, నేను పొరబడి ఉండొచ్చు. ఐఎమ్ వెరీ సారీ అన్నాడు గవర్రాజు. కానిస్టేబుల్స్తో సహా ఇన్స్పెక్టర్ రామన్ వెళ్ళిపోయాడు. గవర్రాజు విచారవదనంతో తన గదికి చేరుకున్నాడు. స్కాచ్ విస్కీ ఇవ్వనా అన్నాడు మూర్తి. వద్దు, అది తాగడం వలనే ఆమె నన్ను ఇంతగా ఫూల్ చేయగలిగింది అన్నాడు గవర్రాజు. ఎవరు సార్ అన్నాడు మూర్తి. నన్ను ఎవ్వరూ మోసగించలేరు. పోయి నీ పని చూసుకో అన్నాడు గవర్రాజు. గేట్ దాటి ట్యాక్సీ కాంపౌండ్లో ఆగింది. ఆమె కిందికి దిగింది. పోర్టికోలో ఉన్న నౌకర్ ఆమెకు నమస్కరించాడు. సరస్వతీదేవి గారున్నారా అడిగిందామె. హాల్లో ఉన్నారు, వెళ్ళండమ్మా అన్నాడు నౌకర్. ఆమె హాల్లోకి నడిచింది. పెద్ద హాలు, పెద్ద సోఫాలో కూర్చున్న 50 ఏళ్ల స్త్రీ ఆమె వంక పరిశీలనగా చూసింది. ఎవరు నువ్వు అడిగింది సరస్వతీదేవి. ఆమె తీయగా నవ్వింది. నా పేరు కుసుమ. అమెరికా వెళ్ళాక నా పేరు పద్మగా మారింది. న్యూయార్క్ నుంచి వస్తున్నాను అందామె. న్యూయార్క్లో నా చెల్లెలి కూతురుంది సరళ అందామె. మీ గురించి సరళ చెప్పడం వలనే ఇలా వచ్చాను అందామె. సరళ ఎలా ఉంది? ఆమె భర్త సుఖంగా ఉన్నారు. ఈ డిసెంబరులో ఆమె ఇండియాకు వస్తుంది. మిమ్మల్ని అందరినీ చూడాలని ఆమెకెంతగానో ఉంది. చెల్లెలి కూతురైన సరళ నా దగ్గరే పెరిగింది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక కూలింగ్ గ్లాసెస్ తీసి ఆమె సరస్వతీదేవికి ఇచ్చింది. ఈ గ్లాసెస్ మీకు ఇవ్వమంది సరళ. ఆత్రంగా సరస్వతీదేవి గ్లాసెస్ను అందుకుంది. పెట్టుకు చూసింది. నీలం రంగులో లోకం విచిత్రంగా కనిపిస్తోంది. నువ్విక్కడ భోజనం చెయ్యాలి అంది సరస్వతీదేవి. పద్మ నవ్వింది. నేను ఈ దేశంలో ఉండేది 4 రోజులు. ఎందరినో చూడాలి. ఇంకా అమ్మ నాన్నని చూడలేదు. వాళ్ళు విజయవాడలో ఉన్నారు. భోజనం వద్దు, కాఫీ తాగెళ్తాను అందామె. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ మనసు ఎప్పుడూ టైం మీదే ఉంటుంది. సరళ ఇలా వచ్చి గంట కూర్చుని వెళ్ళిపోయేది అందామె. అమెరికాలో జీవితాలు టైం ప్రకారం సాగుతాయి అంది పద్మ. సరస్వతీదేవి వంట ఆమెను పిలిచింది. ఇడ్లీ ఆమెకి ఇయ్యి, తర్వాత కాఫీ అందామె. ఇడ్లీ తిని ఆమె కాఫీ తాగింది. పద ఇల్లు చూపిస్తాను అని సరస్వతీదేవి లేచింది. కుసుమ ఉరఫ్ పద్మ ఆమెతో పైకి వెళ్ళింది. ఆమె అంతా గమనిస్తోంది. 50 ఏళ్ళొచ్చిన సరస్వతీదేవి బలంగా ఆరోగ్యంగా ఉంది. విశాలమైన పడగదిలోకి వాళ్ళు నడిచారు. గదిలో 2 గోడ్రేజ్ బీరువాలున్నాయి. ఒక బీరువాను ఆమె తెరిచింది. తళతళా మెరుస్తున్న నగలు కనిపించాయి. ఒక స్విచ్ను ఆమె ఆఫ్ చేసింది. ఇవి నా నగలు, నా భర్త జమీందారు అందామె. సరళ చెప్పింది, మీ దగ్గర చాలా ఖరీదైన అందమైన నగలు ఉన్నాయి. వీలైతే చూడమంది. చూసే అవకాశాన్ని మీరే కల్పించారు అంది పద్మ. నా భర్త ప్లేన్ యాక్సిడెంట్లో మరణించారు. ఆయన ప్లేను అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది. శవాన్ని సముద్రంలోని షార్కులు తినేశాయి. ఆయన శవాన్ని దహనం చేసే అదృష్టం కూడా మాకు లేకపోయింది. వెరీ ట్రాజిక్ అంది పద్మ.
సరస్వతీదేవి కొంచెంసేపు మాట్లాడలేదు. ఈ ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారా? నేను, నా నౌకర్లు. నాకు పిల్లలు లేరు. అమాంతంగా పద్మ ఆమెను కౌగిలించుకుంది. మీరు చాలా గొప్పవారు. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా జీవిస్తున్నారు. మీ అంత ఆస్తి ఉన్నవాళ్ళు అమెరికాలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంది పద్మ. ఇది భారతదేశం. అనసూయ, సుమతి, సావిత్రి లాంటి మహాపతివ్రతలు ఇక్కడే పుట్టారు అంది సరస్వతీదేవి. నగల బీరువాని మూసే ముందు ఆమె ఒక స్విచ్ని ఆన్ చేసింది. ఆ స్విచ్ ఏమిటి? అది ఆన్ చేసుంటే ఏ దొంగ అయినా నగల్ని తాకితే చాలు, సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో అలారం బజర్ మోగుతుంది. వెంటనే పోలీసులు ఇక్కడికి వస్తారు. మంచి పద్ధతి అంది పద్మ. ఈ నగల విలువ కోట్లలో ఉంటుందమ్మా. తరతరాల నుంచి వచ్చిన నగలివి, అందువలన జాగ్రత్త పడాలి అందామె. ఇద్దరూ పై హాల్లో కూర్చున్నారు. గోళ్లకు వేలాడుతున్న పెద్ద ఫోటో వైపు ఆమె చూపించింది. ఆయన నా భర్త అందామె. పొడుగాటి కోటు, జలతారు కండువ, పంచ, తలపాగాలో అతడు బ్రహ్మాండంగా ఉన్నాడు. పద్మ, నేను రేపు ఊటీకి వెళ్తున్నాను. అక్కడ పెద్ద భవనం ఉంది మాకు. మళ్ళా నెల తర్వాత తిరిగి వస్తాను. సరళను మరీ మరీ అడిగానని చెప్పు అందామె. నౌకర్లు ఇక్కడే ఉంటారా? నౌకర్లు నాతోనే వస్తారు. గూర్ఖా వాచ్మెన్ మాత్రం ఇక్కడ ఉంటాడు. పద్మ నవ్వుతూ ఆమె దగ్గర సెలవు తీసుకుంది. ఇద్దరూ కిందికి నడిచారు. పద్మ ఆమెను కౌగిలించుకుని వెళ్ళి ట్యాక్సీలో కూర్చుంది. రోడ్డమ్మట ట్యాక్సీ దూసుకుపోయింది. తన హోటల్ గదికి చేరుకుందామె. తలుపు మూసి సోఫాలో వాలిపోయింది. కుసుమ ఉరఫ్ పద్మ తన కర్తవ్యాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. చాలా సులభంగా అంతా చేయొచ్చు అనుకుందామె తనలో తాను. కొంచెం దూరంలో ట్యాక్సీ దిగి ఆమె సరస్వతీదేవి ఇంటి గేటు వైపు నడిచింది. గేటు ముందు గూర్ఖా పచార్లు చేస్తున్నాడు. అతడి వైపు చూసి ఆమె నవ్వింది. నేనొక టూరిస్టుని. మంచి పూల మొక్కలంటే నాకు ఇష్టం. ఈ కాంపౌండ్లో చాలా మొక్కలున్నాయి. ఫోటోలు తీసుకోవచ్చా అడిగిందామె. అతడు వేలితో మీసాన్ని దువ్వాడు. అమ్మ ఇంట్లో లేరు, ఊరికెళ్లారు అన్నాడతను. ఆ పనికి అమ్మ అక్కర్లేదు. నువ్వు నాతో తోటలోకి రా, ఫోటోలు తీసి వెళ్ళిపోతాను అందామె. అతడు కాసేపు ఆలోచించాడు. పదండి లోపలికి అన్నాడు. ఆమె లోపలికి నడిచింది. వెనుకనే వచ్చాడతను. ఆమె కెమెరాతో ఫోటోలు తీస్తూ పోర్టికో కిందికి నడిచింది. నలువైపులా చూసింది. ఎవ్వరూ ఎక్కడా లేరు. వరండా మెట్టు మీద ఆమె కూర్చుంది. ఫ్లాస్క్ను తెరిచి గ్లాస్లో టీ పోసి అతడికిచ్చింది. మీరు తాగండమ్మా. నేనింతకుముందు తాగాను అందామె. గ్లాస్ అందుకుని అతడు గడగడ తాగేశాడు. గ్లాసులో మళ్ళా టీ పోసిందామె. అది కూడా తాగేసి అతను మెట్టు మీద కూర్చున్నాడు. గ్లాస్ అతడి చేతిలో నుంచి కింద పడింది. వరండా మీద అతడు వాలిపోయాడు. మరుక్షణంలో నిద్రపోయాడతడు. కింద పడిన గ్లాసును ఆమె ఫ్లాస్క్ మూతగా పెట్టి బిగించింది. కొంతసేపు ఆమె అక్కడ నిలబడి అన్ని వైపులా చూసింది. గూర్ఖా మరో గంట దాకా లేవడు. ఈ లోపల తన పని పూర్తి చేయాలి. వరండా మీదకు నడిచిందామె. ముందు గుమ్మం తలుపుకు 2 తాళాలు వేయబడ్డాయి. ఆమె స్కెలిటన్ కీని బయటికి తీసింది. 2 నిమిషాల్లో 2 తాళాలను తెరిచింది. లోపలికెళ్ళి తలుపు మూసుకుంది. మేడమెట్లెక్కి పైకెళ్ళింది. పడగ్గది తలుపుకు తాళం వేయబడింది. కాసేపు పాటుపడి ఆమె తాళాన్ని తెరిచింది. లోపలికెళ్ళి గాడ్రేజ్ బీరువాకు తాళం వేయబడి ఉండటం చూసింది. పరుపు కింద నుంచి సరస్వతీదేవి తాళం చెవుల గుత్తి తీయటం ఆమెకు గుర్తొచ్చింది. పరుపు కింద వెతికిందామె. లక్కీ తాళం చెవుల గుత్తి దొరికింది. వేగంగా ఆమె గాడ్రేజ్ బీరువాను తెరిచింది. పైనున్న అలారం స్విచ్ని ఆఫ్ చేసింది. అక్కడున్న నగల వైపు ఆశ్చర్యంతో చూసింది. తన బ్యాగ్లో పడేసుకుంది నగలను. బీరువా ఖాళీ అయింది. అడుగు అరల్లో ఉన్న నోట్ల కట్టలను ఆమె బ్యాగ్లో పడేసుకుని జిప్పర్స్ మూసేసింది. ఆన్ చేసి అలారం స్విచ్ని ఆమె గుడ్డతో తుడిచేసింది. గాడ్రేజ్ బీరువాను మూసి తాళం వేసింది. తాళం చెవుల గుత్తిని పరుపు కింద పెట్టేసింది. పడగదికి తాళం వేసి ఆమె బ్యాగ్తో కిందికి దిగింది. కెమెరా, ఫ్లాస్కు, బ్యాగ్ ఆమె టూరిస్టులా కనిపిస్తోంది. ముందు తలుపు తెరిచి ఆమె వరండా మీదకు జరిగింది. ఉలిక్కిపడింది. గుండె శరవేగంగా కొట్టుకోసాగింది. వరండా మీదకు వాలి పడుకున్న గూర్ఖా వైపు ఒక పోలీస్ సార్జెంట్ వంగి చూస్తున్నాడు. హలో, అతన్ని లేపొద్దు అరిచిందామె. ఏమైంది అతనికి? 15 నిమిషాల క్రితం డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. గంట సేపు అలా పడుకోమన్నాడు. లేచాక హాట్ కాఫీ ఇమ్మన్నాడు. అందుకే ఫ్లాస్క్ పట్టుకెళ్తున్నాను అందామె. ప్రతిరోజు ఇంటివైపు ఓసారి వచ్చి చూడమని నాకు ఆర్డర్లు వచ్చాయి, అందుకని వచ్చాను అన్నాడతను. తప్పక చూడండి. నెలాళ్ల దాకా అత్తయ్య రాదు. ఈవేళ సాయంత్రం నేను కూడా ఊటీకి వెళ్ళిపోతున్నాను అందామె. ఊటీకి వెళ్ళాక మీ అత్తయ్యతో చెప్పండి, సర్జెంట్ సుందరం ఇంటిని బాగా చూస్తున్నాడని అన్నాడతను. అలాగే చెప్తాను అందామె.
సార్జెంట్ సుందరం ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు. అతడు పోయిన కొంతసేపటికి ఆమె వడివడిగా గేటు వైపు నడిచింది. గేటు దాటి రోడ్డమ్మట వెళ్ళిపోయింది. 4 సార్లు వాహనాలు మారి ఆమె తన హోటల్కు చేరుకుంది. కుసుమ తన కార్ని వేగంగా రోడ్డమ్మట పోనిస్తోంది. లైట్ సిగ్నల్ కోసం జంక్షన్లో కారు ఆపింది. ఎడం వైపున పేమెంట్ మీద నిలబడ్డ వ్యక్తి వంక చూసింది. మాసిన ప్యాంటు, కాలిజోళ్లు తెగున్నాయి. గోపాల్ అందామె. అతడు తటాలన కారు వైపు పరిగెత్తుకొచ్చాడు. నువ్వా రాధిక అన్నాడు. ఆమె అసలు పేరు రాధికని కొందరికే తెలుసు. ఎక్కువ అందామె. అతడు ముందు సీటు మీద కూర్చోబోయాడు. వెనక కూర్చో అందామె. అతను వెనక సీటు మీద కూర్చున్నాడు. ఆమె కారు పోనిచ్చింది. ఏమిటలా ఉన్నావు అడిగింది. నా ఉద్యోగం పోయింది అన్నాడతను. ఎందుకు పోయింది? కంపెనీ డబ్బు 10,000 నేను రేసుల్లో పోగొట్టుకున్నాను. అది తెలిసిపోయింది. నన్ను పొమ్మన్నారు. ఇట్ ఈజ్ ఏ పిటిఫుల్ థింగ్ అందామె. నువ్వేం చేస్తున్నావు? ఇంకా పెళ్లి చేసుకోలేదు అందామె. అతడు మాట్లాడలేదు. నీకెంతమంది పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలే. ఎలా బతుకుతున్నావు అందామె. చాలా కష్టంగా ఉంది అన్నాడతను. గేటు ముందున్న గూర్ఖా ఆమెకు సలాం చేశాడు. కార్ని లోపలికి పోనిచ్చి పోర్టికోలో ఆమె ఆపింది. ఆమె కిందికి దిగింది. గోపాల్ కార్ దిగి పక్కనే నిలబడ్డాడు. కాసేపు ఇక్కడే ఉండు, నేను రమ్మన్నాకరా అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. పడగదిలోకి వెళ్ళి ఆమె పరుపు మీద వెళ్ళకిలా వాలింది. గోపాల్ ఆమెకు జ్ఞప్తికొస్తున్నాడు. ఆనాటి గోపాల్. అతడు తనతో తిరిగాడు. తనని ముద్దాడాడు. చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. నీది తక్కువ కులం అన్నాడతను. అది నీకు మొదటి నుంచి తెలుసుగా అందామె. అమ్మా నాన్న ఒప్పుకోరు. నీకు నచ్చకపోతే తల్లిదండ్రులకు నచ్చదంటావు. ఈనాడు చాలామంది చేసేది అదే. రాధిక నన్ను మర్చిపో అన్నాడతను. అతన్ని మర్చిపోయింది. 5 ఏళ్ల తర్వాత గోపాల్ తనకు కనిపించాడు. ఒకప్పుడు అతను మోటార్ బైక్ మీద హుషారుగా పోతూ ఉండేవాడు. ఇప్పుడు అదంతా ఎగిరిపోయింది. లీలు పిలిచిందామె. పని మనిషి వచ్చింది. పోర్టికోలో గోపాల్ అనే వ్యక్తి ఉంటాడు. అతన్ని ఇక్కడికి రమ్మను అందామె. ఈ గదిలోకా? ఆమె తలాడించింది. లీలు మెట్లు దిగి కిందికెళ్ళింది. కాసేపట్లో గోపాల్ పైకొచ్చాడు. పడగది గుమ్మంలో నిలబడ్డాడు. లోపలికి రా అందామె. అతడు లోపలికెళ్ళి మంచానికి దూరంగా నిలబడి ఉండిపోయాడు. ఆమె లేచి పరుపు మీద కూర్చుంది. మరో ఉద్యోగం కోసం వెతుకు అందామె. ఎవరు ఉద్యోగం ఇవ్వటం లేదు అన్నాడతను. ఒకప్పుడు నువ్వు చాలా గర్వంగా మాట్లాడేవాడువు అందామె. ఆమె వంక అతను బాధతో చూశాడు. అదంతా నాకు జ్ఞాపకం చేయకు. నేను ఉద్యోగం ఇస్తాను, చేస్తావా ప్రశ్నించిందామె. ఎందుకు చేయను? జీతం ఎంత కావాలి? జీతం ఇంత కావాలని అడిగే స్థితిలో నేను లేను. ఎంత ఇచ్చినా చేస్తాను అన్నాడతను. నెలకు నీకు 1000 రూపాయలు ఇస్తాను. చాలా థ్యాంక్స్. నా భార్య పిల్లలు ఇటుపైన బతుకుతారు అన్నాడు గోపాల్. ఆమె అతడి వైపు చూసింది. నువ్వు నా పర్సనల్ నౌకర్గా ఉంటావు. సెక్రటరీ అని లోకానికి చెప్పుకోవచ్చు. అతను తలాడించాడు. అక్కడ నా బాత్రూమ్ స్లిప్పర్స్ ఉంటాయి, పట్రా అందామె. అతడు వెళ్ళి స్లిప్పర్స్ తెచ్చి ఆమె ముందు పెట్టాడు. ఆమె ఆ స్లిప్పర్స్ను ధరించింది. ఈ జోళ్లు పట్టుకెళ్ళి అక్కడ పెట్టు అందామె. ఆమె విడిచిన లెదర్ జోళ్లను అతడు పట్టుకెళ్ళి అలమారు కింద అరలో పెట్టాడు. నేను గది బయట ఉంటాను, కావలిస్తే పిలవండి అన్నాడతను వినయంగా. వెళ్ళు అందామె. ఒకప్పుడు అతడు తనని హీనంగా చూశాడు. తనది తక్కువ కులం. తను విసిరే మెతుకులు ఏరుకు తినే స్థితిలో ఉన్నాడు గోపాల్ ఇప్పుడు. చెత్త పనులన్నీ అతడి చేత చేయించి అతడి కులం పెద్దది కాదని తను రుజువు చెయ్యాలి. గోపాల్ పిలిచిందామె. అతడు గదిలోకి వచ్చాడు. చెప్పండమ్మా అన్నాడతను. అమ్మా గిమ్మా అని నాతో మాట్లాడొద్దు, మునుపట్లాగే మాట్లాడు అందామె. నాకు జీతం ఇచ్చే వ్యక్తికి నేను మర్యాద ఇవ్వాలి. నువ్వు అని సంబోధిస్తే బాగోదు అన్నాడతను. ఎవరికి ఎలా ఉన్నా నాకు బాగానే ఉంటుంది. అయితే చెప్పు, ఏం కావాలో? బాత్రూంలో గుడ్డలున్నాయి, అవన్నీ మూటకట్టి స్టార్ లాండ్రీలో ఇచ్చిరా. అతడు బాత్రూంలోకి వెళ్ళారు. కాసేపట్లో మూట పట్టుకుని బయటికి నడిచాడు. బయటికి పోతున్న అతన్ని చూసి ఆమె వ్యంగ్యంగా నవ్వింది. కరుపయ్య చెట్టియార్ లయన్స్ క్లబ్ మీటింగ్లో రాధికను కలుసుకున్నాడు. ఆమె అందం, సంస్కారం, మాట్లాడే తీరు అతన్ని బాగా ఆకర్షించాయి. తన పేరు సుమిత్రని ఆమె అతడితో చెప్పింది. తన ఫోన్ నంబర్ ఇచ్చింది. వారం రోజులు తిరిగే లోపల కరుపయ్య చెట్టియార్ ఆమెకు ఫోన్ చేశాడు. రేపు మీరు ఫ్రీగా ఉంటారా? ఎన్నింటికి? రాత్రి 8ంటికి. ఏమిటి సంగతి? నా బర్త్డే పార్టీ రాత్రంతా ఉంటుంది. మీరు వస్తే సంతోషిస్తాను. మీకు కావలసినప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడతను. తప్పక వస్తాను.
ఒక్క విషయం, మీరు ప్రెజెంట్లు పట్రాకూడదు. నాకు కావాల్సింది మీ స్నేహం, బహుమతులు కావు. అలాగేలేండి అని ఆమె తీయగా నవ్వింది. మర్నాడు 8ంటికి ఆమె కరుపయ్య చెట్టియార్ భవనానికి చేరుకుంది. తెల్లటి భవనం రంగురంగుల ఎలక్ట్రిక్ లైట్లతో ప్రకాశిస్తుంది. వేలాది అతిథులు అక్కడ గుమికూడారు. ఎవ్వరూ ప్రెజెంట్లు పట్టాలేదని ఆమె చూసింది. కారు దిగగానే కరుపయ్య చెట్టియార్ స్వయంగా ఆమెను ఆహ్వానించాడు. హాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆమె ఇటు అటు చూసింది. పేరు పొందిన ప్రముఖులు ఎందరో తను కూర్చున్న వరుసలో ఉన్నారు. తన ముందు నుంచి వెళ్తున్న గవర్రాజును చూసి ఆమె ముఖాన్ని మరోవైపుకి తిప్పుకుంది. ఆమె కేసి చూసి అతడు ఆగాడు. హలో మిస్ కుసుమ అన్నాడతను. అతడి వైపు ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ చూసింది. మిస్ కుసుమ అన్నాడతడు మళ్ళా. ఆమె ఎక్కడుందో నాకు తెలీదు అందామె. ఆమె వేషం బాగా మారింది, మాట కూడా మారింది. ఆమె పక్క కుర్చీలో అతడు కూర్చున్నాడు. నన్ను తెలియనట్లు నటించకు, నీకోసమే నేను వెతుకుతున్నాను. నన్ను మోసగించిన వాళ్ళు పారిపోలేరు, నా కబంధ హస్తాల్లో వాళ్ళు ఇరుక్కుపోతారు అన్నాడతను. హ్యాండ్బ్యాగ్లోని అద్దం తీసి లిప్స్టిక్ పులుముకుంటూ ఆమె ఉండిపోయింది. నీకే నేను చెప్తుంటా అన్నాడతను. అప్పుడే కరుపయ్య అటు వచ్చాడు. ఎంజీ రాజుగారు, మిసెస్ సుమిత్రను కలుసుకోండి, ఫైన్ లేడీ అన్నాడు కరుపయ్య. గవర్రాజుకు ఆమె నమస్కరించింది. మీ సీట్ నెంబర్ 80 అన్నాడు కరుపయ్య. గవర్రాజు అటువైపు నడిచి వెళ్ళిపోయాడు. సుమిత్రకు కుసుమకు ఎంత పోలిక! కానీ కరుపయ్య ఆమెను సుమిత్ర అన్నాడు. ఆమె కుసుమ కాదు, తను పొరబడి ఉండొచ్చు అనుకున్నాడు గవర్రాజు. పెద్ద చాండ్లియర్స్ ప్రకాశవంతంగా హాల్లో వెలుగుతున్నాయి. డయాస్ మీద నిలబడి పెద్ద కేక్ను కరుపయ్య చెట్టియార్ కోశాడు. అతడి భార్య పక్కనే ఉంది. కుటుంబ సభ్యులు కొందరు డయాస్ మీద నిలబడ్డారు. ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అని అరిచారు. హాల్లో యూనిఫామ్స్ ఉన్న బట్లర్లు తిరుగుతున్నారు. అతిథులకు స్వీట్సు, హాట్సు, కూల్ డ్రింక్సు, బీరు, విస్కీ వగైరా ఇస్తున్నారు. సుమిత్ర డయాస్ మీదనున్న కరుపయ్య భార్య వైపు చూసింది. ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ తళతళా మెరుస్తుంది. దాని విలువ ₹1,00,00,000 పైన ఉంటుంది. డయాస్ మీద నుంచి కరుపయ్య చెట్టియార్ కిందికి దిగాడు. అతడి భార్య పైకి వెళ్ళిపోయింది. ఆమె చదువుకున్న స్త్రీ కాదు. కేక్ కోసేటప్పుడు మాత్రం భర్త పక్కన ఉండి అది పూర్తవగానే ఆమె తన గదికి వెళ్ళిపోయింది. విశాలమైన హాల్లో అతిథులు చిన్న గ్రూప్స్లో కూర్చుని తాగుతున్నారు, తింటున్నారు. 10ంటికల్లా చాలామంది వెళ్ళిపోయారు. తాగుడు మీద ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రం హాల్లో ఉన్నారు. కరుపయ్య బర్త్డే నాడు స్కాచ్ విస్కీ గంగానదిలా రాత్రంతా ప్రవహిస్తూనే ఉంటుంది. అయిపోయిందన్న మాట ఎక్కడా వినపడదు. కరుపయ్య చెట్టియార్ ఆ రోజున తప్పతాగుతూ ఉంటాడు. నిషాలో గవర్రాజు సుమిత్ర కూర్చున్న చోటుకొచ్చాడు. కరుపయ్య సుమిత్ర పక్కనే ఉన్నాడు. ఈమె పేరు కుసుమ, సుమిత్ర కాదు అన్నాడు గవర్రాజు. మీ బ్రూ బర్త్డే పార్టీల్లో ఎక్కువ తాగి ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉంటారు అతిథులు అంది సుమిత్ర నవ్వుతూ. ఆమె జోక్కి కరుపయ్య నవ్వాడు. మరికొందరు పక్కన నవ్వారు. స్కాచ్ విస్కీ ప్రభావంలో అతి సామాన్యమైన జోక్ కూడా ఆటం బాంబులా పేలుతుంది. గవర్రాజు తూలుతున్నాడు. గిరుని తిరిగి అతడొక కుర్చీలో పడ్డాడు. ఎవరో నాకు తెలుసు అన్నాడతను. నేనెవరు అన్నాడు కరుపయ్య చెట్టియార్. అవర్ డియర్ హోస్ట్, నేనెక్కువగా తాగలేదు, ఇంకా ఎంతో తాగాలి అన్నాడు గవర్రాజు. కరుపయ్య బట్లర్ని పిలిచాడు. ఆయనకింకా విస్కీ పోయి పడుకుంటాడు అన్నాడతను. ఎస్ సార్ అని బట్లర్ వెళ్ళిపోయాడు. కరుపయ్య మెల్లగా సుమిత్ర చేయిని పట్టుకున్నాడు. ఆమె కళ్ళలోకి ఆశతో చూశాడు. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి అన్నాడతను. ఆమె నవ్వింది. తేనె కురుస్తున్నట్లుంది ఆమె నవ్వు. మీతో ఏకాంతంగా మాట్లాడాలి, పైకెళ్దాం పదండి అన్నాడు కరుపయ్య చెట్టియార్. అతను పొట్టిగా, నల్లగా, లావుగా ఉన్నాడు. అతడు వేసుకున్న షార్ట్ స్కిన్ సూట్ లైట్ల కాంతిలో మెరిసిపోతోంది. పదండి అందామె. విశాలమైన హాల్లో ఎవరూ లేరు. లైట్లు, షాండ్లియర్సు వెలుగుతున్నాయి. ఎన్నో కిటికీలున్నాయి. కరుపయ్య చెట్టియార్ ఆమెకి ఒక కిటికీ దగ్గరికి తీసుకెళ్లాడు. ఎదురుగా ఉంది అడయార్ నది. చంద్రకాంతిలో నదిని చూస్తూ ఉంటే హాయిగా ఉంది. నది సముద్రంలో కలవడానికి తొందరపడుతున్నట్లు ప్రవహిస్తోంది. నది అవతల ఒడ్డున అశోక చెట్లు పొడుగ్గా కనిపిస్తున్నాయి. సుమిత్ర, ఇటుపైన మీరని మీతో మాట్లాడను అన్నాడతను. ఏకవచనంతో మాట్లాడితేనే నేనెంతో సంతోషిస్తాను అందామె. అమాంతంగా అతడు ఆమెను కౌగిలించుకుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. నీ మీద నాకుండే ప్రేమను మరో విధంగా నేను చూపించలేను అన్నాడతను ఉద్రేకంతో. మీరు మీ భార్యకు అన్యాయం చేయటం మంచిది కాదు అందామె. క్షయరోగంతో ఆమె బాధపడుతుంది, నాకెందుకు ఉపయోగపడదు, ఎక్కువ కాలం బతకదని డాక్టర్లు అంటున్నారు అన్నాడతను. ఆమె విని ఊరుకుంది. సుమిత్ర, తాతగారి డైమండ్ నెక్లెస్ను నువ్వు చూసావా అడిగాడతను. చూపిస్తే చూస్తాను అందామె.
అద్దాల అరమరా వైపు అతడు ఆమెను తీసుకెళ్లాడు. లైట్లు వెలుగుతున్నాయి. లైట్ల కాంతిలో డైమండ్ నెక్లెస్ అఖండంగా ప్రకాశిస్తుంది. దాని వెల ప్రస్తుతం ₹1,00,00,000 పైన ఉంటుంది. తాతగారు దీన్ని 25,000 ఇచ్చి ఆ రోజుల్లో కొన్నారు. ఇప్పుడు విలువ పెరిగింది అన్నాడతను. ఇంత ఖరీదైన నెక్లెస్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అందామె. అతడు వ్యంగ్యంగా నవ్వాడు. నా దగ్గర 2 గూర్ఖాలు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు రాత్రిళ్ళు కాపలా కాస్తుంటారు. ఎవరైనా కాంపౌండ్లోకి అడుగు పెడితే వాళ్ళ చేతుల్లో చావాల్సిందే అన్నాడు కరుపయ్య చెట్టియార్. గూర్ఖాలున్నంతకాలం మీకు భయం లేదు అందామె. ఇద్దరు ఉయ్యాలలో కూర్చున్నారు. ఉయ్యాల మెల్లిగా ఊగుతుంది. సుమిత్ర, రేపు నేను కాశ్మీర్ వెళ్తున్నాను. 15 రోజులు అక్కడుండి వస్తాను అన్నాడతను. ఇంట్లో ఎవరు ఉండరా? నా చుట్టాలు కింద భాగంలో ఉంటారు, పైన ఎవరు ఉండరు అన్నాడతను. మీ భార్య? ఆమె కోసమే నేను కాశ్మీర్ వెళ్తుంటా. అక్కడ ఆమె ఆరోగ్యం బాగుపడచ్చని డాక్టర్లు అంటున్నారు అన్నాడతను. భార్యగా మాత్రం సేవ చేస్తున్నందుకు మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను అందామె. అతడు ఆమె చేయి పట్టుకున్నాడు. సుమిత్ర, నా భార్య పోయాక నేను నిన్ను పెళ్లాడదలిచాను అన్నాడతను. ఆ పరిస్థితి ఆసన్నమైనప్పుడు చూద్దాం అందామె. ఆమె కారు పోనిస్తుంది. పక్కనే కూర్చుని ఉన్నాడు గోపాల్. అతడు విచారవదనంతో ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నావు అడిగింది రాధిక. నా భార్య పిల్లలు మరణించారు అన్నాడతను. అదెలా జరిగింది? నాకు ఉద్యోగం వచ్చిందని ఆమెకు తెలీదు. నేను ఇంటికెళ్ళేసరికి వారు మరణించి ఉన్నారు. ఈ చీటీని ఆమె నా కోసం రాసిపెట్టింది అని ఒక చీటీని అతడు ఆమెకిచ్చాడు. రాధిక చీటీని చదివింది. వెరీ ట్రాజిక్. ఎన్ని రోజుల నుంచో నీకు నీ పిల్లలకు తిండి లేదు అందామె. అందుకే నీ చెప్పులు మోయడానికి నేను సిద్ధపడ్డాను అన్నాడతను. ఇప్పుడేం చేస్తావు అడిగిందామె. నాకే తెలీదు అన్నాడతను. అతడి చేయిని ఆమె పట్టుకుంది. గోపాల్, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నీకోసం పెళ్లి కూడా మానేశాను. నువ్వు నన్ను ప్రేమించగలవా అందామె. నీకు జవాబు కావాలా అన్నాడతను. కావాలి అంది. అయితే కారుని ఆపు. ఒక చెట్టు కింద ఆమె కారు ఆపింది. రాధిక, నిన్ను పెళ్లాడలేకపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. నా తల్లిదండ్రులను నేను ఎదిరించలేకపోయాను. అది నా బలహీనత. కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అన్నాడతను. ఇద్దరూ బలంగా కౌగిలించుకున్నారు. ఆమె ఎర్రటి పెదవులను అతను ముద్దాడాడు. వేళ్లతో ఆప్యాయంగా ఆమె జుత్తును నిమిరాడు. ఐ లవ్ యూ రాధిక అన్నాడతను. నిన్ను తప్ప మరెవ్వరిని నేను ప్రేమించలేను అందామె. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడతను. అటుపైన కాశ్మీర్ పోదాం. ఒక ఇల్లు కొనుక్కుని అక్కడే ఉండిపోదాం అందామె. నీ ఇష్టం అన్నాడతను. ఆమె ఆప్యాయంగా అతడి ఒళ్ళోకి ఒరిగిపోయింది. లవ్ మీ గోపాల్ అందామె. కాంపౌండ్ వాల్ పక్కనే ఆమె జీప్ ఆపింది. కిందికి దిగింది. వెనుక కూర్చున్న 2 యువతులు కిందికి దిగారు. సుమిత్ర వాళ్ల వంక చూసింది. కాంపౌండ్లోకి వచ్చిన వాళ్లను ఆ గూర్ఖాలు చంపేస్తారు. గోడ దూకి అటువైపు వెళ్ళండి. మీరిద్దరూ వాళ్ళకి లొంగిపోండి. వాళ్ళని కదలకుండా చేయండి అందామె. వాళ్ళు మమ్మల్ని చంపుతారేమో అందో యువతి. వాళ్ళు మిమ్మల్ని చంపరు. నేపాల్ నుంచి ఆ గూర్ఖాలు ఇక్కడికి వచ్చారు. 3 ఏళ్లు దాటినా వాళ్ళు ఇంకా నేపాల్కు పోలేదు. ఆడదాన్ని చూడగానే వాళ్ళు లొంగిపోతారు అందామె. 2 యువతులు కాంపౌండ్ వాల్ ఎక్కారు. అటువైపుకు దూకారు. 2 టార్చ్ లైట్ల కాంతి వాళ్ల మీద పడింది. గూర్ఖాలు పరిగెత్తుకొచ్చారు యువతుల వైపు. ఎవరు మీరు? ఒక కుక్క మమ్మల్ని తరుముకొస్తుంది. దిక్కులేక గోడ దూకి ఇక్కడ పడ్డాం అందో యువతి. యువతులిద్దరూ అందంగా ఉన్నారు. మీరు భోజనం చేశారా అడిగాడొక గూర్ఖా. లేదు అందొక యువతి. పదండి మా ఇంటికెళ్ళి భోంచేద్దాం అన్నాడు రెండో గూర్ఖా. 2 వనితలు గూర్ఖాలతో వెళ్ళిపోయారు. గోడ మీద కూర్చున్న సుమిత్ర ఇదంతా గమనించింది. కాంపౌండ్లో ఎవ్వరూ లేరు. భవనం కింది భాగంలో లైట్లు లేవు. అక్కడుండేవాళ్లు నిద్రపోయి ఉండాలి. సుమిత్ర అటువైపుకి దూకింది. మేడ మీద దాకా ఉన్న వుడ్ రోజెస్ తీగలు ఉన్నాయి. తీగల్ని పట్టుకుని ఆమె చూసింది. తన బరువును ఆ తీగలు ఓర్చుకోగలవని ఆమె గ్రహించి తీగల్ని పట్టుకుని మెల్లిగా పైడాబా మీదకి వెళ్ళింది. ఇంట్లోకెళ్ళాలి. పాకెట్ డ్రిల్లింగ్ మిషన్తో ఆమె తలుపులో చిల్లు చేసింది. చెయ్యి దూర్చి గడియలు తీసేసింది. మెల్లిగా ఆమె మేడ మీదకి చేరుకుంది. పెద్ద హాలు వజ్రాల నెక్లెస్ లైట్ల కాంతిలో మెరుస్తోంది. తలుపును పక్కకి తోసి ఆమె నెక్లెస్ను తీసుకుని తలుపు మూసేసింది. ఆమె వేగంగా డాబా మీదకి నడిచింది. వుడ్ రోజెస్ తీగలు పట్టుకుని ఆమె కిందికి జారింది. గబగబా ఆమె ప్రహరీ గోడ వంక పరిగెత్తింది. మెల్లిగా గోడపైకి ఎక్కింది. ఎక్కడా గూర్ఖాలు లేరు. గోడ మీద కూర్చుని ఆమె క్షణకాలం ఆలోచించింది. ఆ వేసీలిద్దరికీ డబ్బును ఆమె ముందే ఇచ్చేసింది. వాళ్లను గురించి తను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గూర్ఖాలు వదలగానే ఆ వేసెలు వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు.
సుమిత్ర కిందికి దూకింది. జీపులో కూర్చుంది. జీపును విజయవంతంగా తన ఇంటి వైపు పోనిచ్చింది. పోర్టికోలో జీప్ ఆపి దిగిందామె. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ను గోపాల్ అందుకున్నాడు. అతడు జిప్పర్స్ తెరవబోయాడు. తెరవద్దు అందామె. అతడు తెరవటం మానేశాడు. అతడి చేతిలోని బ్యాగ్ తీసుకుని ఆమె గబగబా తన గదివైపు నడిచింది. మర్నాటి పొద్దుటే గోపాల్, రాధిక విమానంలో ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. గోపాల్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. రాధిక, ఇంత డబ్బు నీకెలా వచ్చింది అడిగాడతను. దురాశలో కొట్టుకునే వాళ్లను నేను తెలివిగా ఉపయోగించుకున్నాను అందామె. నాకు అర్థం కాలేదు అన్నాడతను. ఆనెస్ట్ మనిషిని ఈ లోకంలో ఎవరూ మోసగించలేరు. అత్యాసున్న వాళ్లను మోసగించొచ్చు అందామె. గోపాల్ నవ్వూరుకున్నాడు. ప్లేన్ ఢిల్లీ చేరుకుంది. మరో ప్లేన్లో వాళ్ళు కాశ్మీర్కి ప్రయాణం చేశారు. పర్వత ప్రదేశం మీద నుంచి విమానం ఆకాశంలో ఎగురుతుంది. చాలా చలిగా ఉంది. రాధిక, గోపాల్ స్వెటర్లు ధరించారు. ఇటుపైన ఇంతవరకు నువ్వు చేసిన దానికి స్వస్తి చెప్పాలి అన్నాడు గోపాల్. ఇటుపైన నువ్వు నా పక్కనుంటే చాలు, నేనంతా వదిలేస్తాను అందామె. అతడు ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. రాధిక, నువ్వు నా ప్రాణం అన్నాడతను. అదెప్పుడు తెలుసుకున్నావు అందామె. నువ్వు దూరం అయ్యాక అన్నాడతను. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో విమానం దిగింది. గోపాల్, రాధిక కిందికి దిగారు. అక్కడ అఖండంగా ఉంది అందామె. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోదాం అన్నాడతను. నీ ఇష్టం గోపాల్ అందామె. ఇద్దరూ బయటికి నడిచి ట్యాక్సీ ఎక్కారు. హోటల్ కాశ్మీర్ అన్నాడు గోపాల్. ట్యాక్సీ శరవేగంగా రోడ్డమ్మట దూసుకుపోయింది. అతడు ఆమె చెయ్యిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఐ లవ్ యూ రాధిక అన్నాడతను. ఐ లవ్ యూ గోపాల్ అందామె. ప్రకృతి సౌందర్యాన్ని ఇద్దరూ ఆనందంతో తిలకించసాగారు. ట్యాక్సీ వేగంగా వెళ్ళిపోతోంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.